ఎవరైతే ఇట్లా అట్లా అని చెప్తారో, అరే నువ్వు ఇది చేస్తే అది చేస్తే నీకేం కాదురా భయం చెప్తారు కొందరు, ఇది చేయకుంటే అది. కానీ అది కాదు, విశ్వాసంతో నువ్వు ధ్యాన సాధన సత్కార్యాలు చేస్తే నీకు సద్గతే కలుగుతుంది. ఎవ్వరి మాటలు వినద్దు, భయపడద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. కొందరు చెప్తారు ఉంటారు, ఇది చేస్తే మంచిది కాదు, అది చేస్తే మంచిది కాదు, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయకుంటే ఇట్లయితుందని. కానీ ధ్యాన సాధనలో తురియా స్థితి అందున్న అట్టి జీవన్ముక్తులు కూడా ఉత్థాన స్థితి అందు చేరి దర్శనం కొరకు పుణ్యకార్యములను సత్కార్యములను ఆచరించేందుకు. ఉత్థాన స్థితి అంటే ఊర్ధ్వ స్థితికి వెళ్తుంది ధ్యాన సాధన ద్వారా. అప్పుడు ఎప్పుడైతే ధ్యాన సాధనలో ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటాడో అప్పుడు పుణ్యకార్యాలు అంటే సత్కార్యాలు చేస్తాడు. అప్పటి వరకు ఆయన మీద దాని మీద దృష్టి ఉండదు అసలు పుణ్యకార్యాలని. ఈ ప్రకారంగా పుణ్యకార్యములచే పాపం నశించిన వారు సుఖ దుఃఖాది ద్వంద్వ మోహరహితులై పరమాత్మను దృఢ వ్రతములతో సేవించుదురు. ఎవరైతే ఈ ఒక్కొక్క చక్రాలు దాటుతూ ఊర్ధ్వముఖంగా వెళ్తారో ధ్యాన సాధనలో, అప్పుడు సత్కార్యాలు పుణ్యకార్యాలు పరమార్థాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అప్పుడు వాళ్ళకు లభించి నిష్కామ కర్మలు ఎప్పుడైతే ఆచరిస్తారో అవన్నీ తొలగిపోతాయి. కావున సాధకుడు మొట్టమొదట అనేక సత్కార్యాలను, దాన ధర్మములు, పరోపకారము, ధ్యాన సాధన అంటే మంత్ర జపము ఉన్నవి వాటిని విరివిగా ఆచరించాలంట. కీర్తనలు కానీ, ప్రార్థన కానీ, ధ్యాన సాధన కానీ, సత్కార్యాలు ఏదైనా దాన ధర్మము. కొందరు ఏమంటారంటే ఇది ఆచరించరాదు, ఈ కార్యం చేస్తే అదైతుంది ఇదైతే అని కొందరు చెప్తారు. అది కరెక్ట్ కాదు అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ పుణ్యకార్యములను చేయువానికి శుభాచరణశీలకు దుర్గతి ఎన్నడూ కలగదు. ఎవరైతే సత్కార్యాలు పుణ్యకార్యాలు చేస్తుందో ధ్యాన సాధన కొద్దిగా అవలంబించిన వారికి సద్గతే కలుగుతుంది, దుర్గతి ఎన్నడూ కలగదని ఇక్కడ కృష్ణుడు మళ్ళీ మొన్నటి శ్లోకంలో చెప్పాడు. ఇంద్రియాలను నియంత్రించిన వానికి నిశ్చల సమాధి నిష్ఠకు పుణ్యము పాపము లేవని చెప్పిన వాక్యములు సామాన్యులకు సాధకులకు అన్వయించరాదు. ఎలాగంటే దానిచే ఆ సాధకుని